హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అంటే ట్రై మెథడ్స్లో ఉన్న మ్యాథ్స్ మెథడ్ నుండి గణిత శాస్త్ర చరిత్రలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి కోడింగ్ రూపంలో నేర్చేసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే టాలమీ గ్రంథరాజ్యమైన గణిత శాస్త్ర సమాహారంను అరబ్బులు ఏమనేవారు అంటే ఆల్మగెస్ట్ అంటారు. ఇక్కడ అండర్లైన్ చేసినవి చూడండి. టాలమీ, హారం, అరబ్బులు, గెస్ట్, వీటిని ఉపయోగించి ఒక కోడ్ అనేది రాశాను. అరబ్బులు టాలమీని గెస్ట్గా పిలిచి హారం ఇచ్చారు లేదా చూపించారు. అరబ్బులు టాలమీని గెస్ట్గా పిలిచి హారంను ఇచ్చారు. సెకండ్ వన్, ఆల్ ఖ్వారిజ్మీ రచించింది ఏంటి అంటే బీజగణితం. ఈ బీజగణితం అనేది రెండు ముఖ్య నియమాలపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు అతను. ఇక్కడ కోడ్ ఏంటి అంటే ఆల్ బిజీ గణితం చేయడంలో. ఆల్ అంటే అందరూ కదా, అందరూ బిజీగా ఉన్నారు గణితం చేయడంలో. అండర్లైన్ చూడండి, ఆల్ కింద చేశాను, అలాగే బీజా గణితంలో బీజ కింద చేశాను. బీజానే బీజీ అని రాశాను, బీజానే బిజీ అని రాశాను. ఆల్ ఖ్వారిజ్మీలో ఆల్ అనేది తీసుకున్నాను, ఆల్ బిజీ గణితం చేయడంలో. నెక్స్ట్ థర్డ్ వన్, అమికబుల్ నెంబర్స్పై గ్రంథం రాసింది ఎవరు అంటే టబీ ఐబిన్ కొర్రా. ఇక్కడ దేని కింద అండర్లైన్ చేశాను? బుల్ కింద అండర్లైన్ చేశాను, కొర్రా కింద అండర్లైన్ చేశాను. కోడ్ చూడండి, కొర్రానే మనం కర్రాని తీసుకుంటే కర్రతో బుల్ని కొట్టు, కర్రతో బుల్ని కొట్టు. కర్ర అంటే టబీ ఐబిన్ కొర్రా, అలాగే బుల్ అంటే అమికబుల్ నెంబర్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్ బటానీ. ఇతను ఏం తయారు చేశారు అంటే కోటాంజెంట్ పట్టికలు తయారు చేశారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బఠానీ కోటలో అందరికీ పర్టికులర్గా ఇవ్వు, బఠానీ కోటలో అందరికీ పర్టికులర్గా ఇవ్వు. బఠానీ అంటే ఆల్ బఠానీ, కోట అంటే కోటాంజెంట్లో కోటా తీసుకున్నాను, ఫస్ట్ 2 లెటర్స్ కోటాంజెంట్. అందరికీ అంటే ఇక్కడ ఆల్ అనేది మనకి తెలియజేస్తుంది. పర్టికులర్గా అంటే పట్టి అంటే పట్టికలు, దీన్ని తెలియజేస్తుంది. బఠానీని కోటలో అందరికీ పర్టికులర్గా ఇవ్వు, ఆల్ బఠానీ కోటాంజెంట్ పట్టికలు. నెక్స్ట్ 11వ శతాబ్దంలో బాగ్దాద్లో నివసించిన ఆల్ బార్కీ సంజ్ఞా సిద్ధాంతం అలాగే బీజగణితంలో పరిశోధనలు చేశారు. ఇక్కడ కోడ్ చూడండి, దేని కింద అండర్లైన్ చేశాను? 11 బాగ్దాద్, బార్కీ, సంజ్ఞ, బీజ, వీటి కింద అండర్లైన్ చేశాను. 11 అయ్యింది, బాగా బిజీగా ఉంది సంజు. ఇక్కడ 11 అయ్యింది అంటే 11వ శతాబ్దం, 11 గంటలు అయింది. బార్ని ఎక్కడి నుంచి తెచ్చాను? ఇక్కడ ఆల్ బార్కీ ఉంది కదా, బార్కీనే నేను బార్గా రాశాను. బాగా, ఈ బాగాని ఎక్కడి నుంచి తెచ్చానంటే బాగ్దాద్లో అంటే బాగా. బిజీ అంటే బీజగణితం, ఇక్కడ మీరు బీజ అంటే నేను బీజీ అని రాశాను ప్రతి దగ్గరను. ఉంది సంజు, సంజుని ఎక్కడి నుంచి తెచ్చాను? సంజ్ఞలోంచి సంజుని తెచ్చాను. 11 అయ్యింది, బాగా బిజీగా ఉంది సంజు. 11 అంటే 11వ శతాబ్దం, బార్ అంటే ఆల్ బార్కీ, బాగా అంటే బాగ్దాదు, బిజీ అంటే బీజగణితం, సంజు అంటే సంజ్ఞ సిద్ధాంతం. నెక్స్ట్, ఖగోళ శాస్త్రం మీద పుస్తకం రాసింది ఎవరు అంటే జబీర్ ఇబిన్ ఆప్లా. అరబ్బుల కాలంలో ఖగోళ శాస్త్రం మీద పుస్తకం రాసింది జబీర్ ఇబిన్ ఆప్లా. ఇక్కడ అండర్లైన్ చేసింది గోళ, ఖగోళ శాస్త్రంలో గోళ కింద అండర్లైన్ చేశాను, జబీర్లో బీర్ కింద అండర్లైన్ చేశాను, అలాగే ఆప్లా కింద అండర్లైన్ చేశాను. ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే బీర్ ఇస్తా అన్న గోళ ఆప్లే, బీర్ ఇస్తా అన్న గోళ ఆప్లే. బీర్ అంటే జబీర్, గోళ అంటే ఖగోళ శాస్త్రం, ఆప్లే అంటే జబీర్ ఇబిన్ ఆప్లా కదా, దాని నుండి తెచ్చాను. ఓకేనా, బీర్ ఇస్తా అన్న గోళ ఆప్లే. నెక్స్ట్, ఈజిప్షియన్లకి క్షేత్రగణితం అవసరం అయ్యింది అని ఎవరు చెప్పారు అంటే హెరోడోటస్ చెప్పారు. ఈజిప్షియన్లకి క్షేత్రగణితం అవసరం అయ్యిందని ఎవరు చెప్పారు? హెరోడోటస్ చెప్పారు. ఇక్కడ కోడ్ చూసుకున్నట్టయితే హీరోలా ఫీల్ అవ్వకు, క్షేత్రగణితం చాలా ఈజీ. హీరోలా ఫీల్ అవ్వకు, క్షేత్రగణితం చాలా ఈజీ. హీరో అంటే హెరోడోటస్, అలాగే క్షేత్రగణితం అంటే క్షేత్రగణితం ఈజిప్షియన్లకి అవసరం అయిందని చెప్పారు కాబట్టి క్షేత్రగణితం చాలా ఈజీ. ఈజీ అంటే ఈజిప్షియన్లు. ఓకేనా, క్లియర్.
ఈజిప్ట్లోని పిరమిడ్లను సందర్శించింది ఎవరు? ప్లేటో, యూడోక్సస్, పైథాగరస్, థేల్స్. వీళ్ళు ఏం చేశారు? ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్లను సందర్శించారు. ఇక్కడ యూడోక్సన్ అని ఉంది కదా, యూడోక్సన్ లాస్ట్లో సన్ అని వస్తుంది కాబట్టి పక్కన బ్రాకెట్లో సన్ అని రాశాను. ఇక్కడ కోడ్లో యూజ్ అవుతుందని. కోడ్ చూడండి. ప్లేటో సన్ పైథా పిరమిడ్ ఎక్కాడు ఈజీగా. ప్లేటో సన్ పైథా పిరమిడ్ను ఎక్కాడు ఈజీగా. ప్లేటో అంటే ప్లేటో నేమ్ ఉంది. సన్ అనేది ఎక్కడ నుంచి తీసుకొని వచ్చాను? యూడోక్సన్లో సన్ నుంచి తెచ్చాను. పైథా అనేది రెండింటిని చూపిస్తుంది. పై అంటే పైథాగరస్, తా అంటే థేల్స్. పిరమిడ్ దేన్ని సందర్శించారు? పిరమిడ్లను సందర్శించారు. ఎక్కడ? ఈజిప్ట్లో కాబట్టి పిరమిడ్ని ఈజీగా ఎక్కాడు అనేసి రాశాను. ప్లేటో సన్ పైథా పిరమిడ్ను ఈజీగా ఎక్కాడు. పైథా అనేది పైథాగరస్ అండ్ థేల్స్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఈజిప్షియన్ల భావనలు ఎవరికి ప్రేరేపించాయి? గ్రీకులు. ఈజిప్షియన్ల భావనలు ఎవరికి ప్రేరేపించాయి అంటే గ్రీకులు. ఇక్కడ కోడ్ చూడండి. గ్రీక్ దేశం వెళ్ళడం చాలా ఈజీ. గ్రీక్ దేశం వెళ్ళడం చాలా ఈజీ. గ్రీక్ అంటే గ్రీకులు, ఈజీ అంటే ఈజిప్షియన్లు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ వన్, నికోమాకస్ అంకగణితం మీద రాసిన పుస్తకం ఇంట్రడక్టియా అర్థమెటికా. ఇక్కడ కోడ్ చూడండి. దేని కింద అండర్లైన్ చేశాను? నికో, అలాగే అంకగణితం, ఇంకా ఇంట్రా, నెక్స్ట్ అర్ధ, వీటి కింద అండర్లైన్ చేశాను. కోడ్ చూడండి. అంకగణితంపై నీకో ఇంట్రడక్షన్ ఇస్తా అర్థం చేసుకో. అంకగణితం అంటే దేని మీద పుస్తకం రాశాడు? అంకగణితం మీద పుస్తకం రాశాడు. సో అంకగణితం. నీకో అంటే నీకో మార్కస్. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఎక్కడ నుంచి తెచ్చాను? ఇంట్రడక్టియా నుండి తెచ్చాను. అలాగే అర్థం చేసుకో. ఈ అర్థాన్ని ఎక్కడ నుంచి తెచ్చాను? అర్థమెటికా నుండి తెచ్చాను. అంకగణితంపై నీకో ఇంట్రడక్షన్ ఇస్తా అర్థం చేసుకో. నీకో అంటే నీకో మార్కస్, ఇంట్రొడక్షన్లో ఇంట్రో అంటే ఇంట్రడక్టియా, నెక్స్ట్ అర్థం చేసుకోలో అర్థ అంటే అర్థమెటికా. క్లియర్. నెక్స్ట్, అయోనిక్ పాఠశాల స్థాపించింది ఎవరు? థేల్స్. ఇక్కడ కూర్చోండి. నిక్ అనేది ఒక నేమ్స్ ఉంటాయి కదా, నిక్ అని. సో అయోనిక్ నీకు తేలికరిచిందా? నీకు తేలికరిచిందా? అయోనిక్ నుండి తెచ్చాను. అండ్ తేలు అంటే తేలు నార్మల్గా ఉంటుంది కదా, ఆ తేలికి వచ్చిందా, దాన్ని తేల్స్ నుండి తేలు అనేది రాయడం జరిగింది. అయోనిక్ నీకు తేల్స్ ఖర్చిందా లేదా తేలు ఖర్చిందా అంటే తేల్ అనేది తేల్స్ని తెలియజేస్తుంది. అయోనిక్ అనేది అయోనిక్ని తెలియజేస్తుంది. పైథాగరియన్ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు ఎవరు? పైథాగరియన్ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులు ఎవరు అంటే ఫిలోలాస్ ఆర్కిమెడిస్. కోడ్ చూడండి. పైథాగరియన్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు అని ఆర్కి ఫీల్ అయ్యాడు. ఇక్కడ పైథాగరియన్ పాఠశాల కాబట్టి పైథాగరియన్ స్కూల్ అని రాశాను. ఇక్కడ ఫిలో అండ్ ఆర్కి కింద అండర్లైన్ చేశాను. అంటే పైథాగరియన్ స్కూల్లో జాయిన్ అవ్వలేదని ఆర్కి ఫీల్ అయ్యాడు. ఫిలో అనే నేను ఫీల్ అని రాశాను. ఆర్కి అంటే ఆర్కిమెడిస్, ఫీల్ అంటే ఫిలోలాస్. నెక్స్ట్, అలెగ్జాండ్రియాలో విశ్వవిద్యాలయంను 338 అది కూడా క్రీస్తు పూర్వం 338లో స్థాపించింది ఎవరు అంటే టాల్మీ. ఇక్కడ కోడ్ చూడండి. అలెగ్జాండర్ కింద అండర్లైన్ చేశాను, అలాగే టాల్మీ కింద అండర్లైన్ చేశాను, విశ్వవిద్యాలయం కింద అండర్లైన్ చేశాను. కోడ్ చూడండి. అలెగ్జాండర్ నువ్వు విశ్వవిద్యాలయానికి ఎందుకు రాలేదు? టెల్ మీ. అలెగ్జాండర్ నువ్వు విశ్వవిద్యాలయానికి ఎందుకు రాలేదు? టెల్ మీ. ఇక్కడ టెల్ మీ అనేది టాల్మీ నుండి తీసుకురావడం జరిగింది. మిగతాదంతా సేమ్ ఉంది. నెక్స్ట్, యూక్లిడ్ రచించినవి ఎలిమెంట్స్, డాటా గ్రంథాలు. యూక్లిడ్ రచించిన గ్రంథాలు ఏవి? ఎలిమెంట్స్ అండ్ డాటా. ఇక్కడ యూక్లిడ్ కదా, దాన్ని క్లిడ్ నుండి కిడ్స్ అనేది తీసుకురావడం జరిగింది. క్లిడ్ నుండే కిడ్స్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి. కిడ్స్ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నారు, టాటా చెప్పు. టాటా చెప్పు. ఈ టాటానే నేను డాటానే టాటా అని రాయడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ అంటే ఎలిమెంట్స్ గ్రంథం. యూక్లిడ్ నుండి కిడ్స్ అనేది రాయడం జరిగింది. క్లియరా?
కిడ్స్ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నారు, టాటా చెప్పు. కిడ్స్ అంటే యూక్లిడ్, ఎలిమెంటరీ అంటే ఎలిమెంట్స్, టాటా అంటే డాటా. నెక్స్ట్, ఆర్కిమెడిస్ రచించిన పుస్తకాలు సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్, క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ది మెథడ్, ది మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు కోడ్ చూడండి. ఇప్పుడు అన్నిటిలోంచి ఒక్కొక్క ముక్కను తీసుకొచ్చి రాయడం జరిగింది. మెజర్మెంట్ మెథడ్ను యూజ్ చేసి క్వాడ్రేచర్ సెంటర్ని ఆర్కి తెలుసుకున్నాడు. మెజర్మెంట్స్ మెథడ్ను యూజ్ చేసి క్వాడ్రేచర్ సెంటర్ని ఆర్కి తెలుసుకున్నాడు. మెజర్మెంట్ అంటే ది మెజర్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్, మెథడ్ అంటే ది మెథడ్, క్వాడ్రేచర్ అంటే క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీస్ ఆర్కి తెలియజేశాడు. ఇవన్నీ ఎవరు రచించిన పుస్తకాలు? ఆర్కిమెడిస్. కాబట్టి ఆర్కి తెలుసుకున్నాడు లేదా తెలియజేశాడు అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ 16, క్లాడియస్ టాల్మియస్ రచించిన గ్రంథం ఆల్మగెస్ట్ జాగ్రాఫికా. ఇక్కడ కూర్చోండి. క్లాడియస్ యొక్క గెస్ట్ జాగ్రఫీ చదువుతున్నాడు. క్లాడియస్ అనేది క్లాడియస్ టాల్మియస్ నుండి తీసుకురావడం జరిగింది. గెస్ట్ అనేది ఆల్మగెస్ట్ నుండి తీసుకురావడం జరిగింది. జాగ్రఫీ అంటే జాగ్రాఫికా నుండి తీసుకురావడం జరిగింది. క్లాడియస్ యొక్క గెస్ట్ జాగ్రాఫికా చదువుతున్నాడు. వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, మన బ్లాగ్ యొక్క లింక్ ఇస్తాను. ఆ బ్లాగ్లో ఈ యొక్క ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే అక్కడ నుండి నోట్స్ అనేది రాసుకోండి. నెక్స్ట్, బీజగణితానికి చెందిన అర్థమెటికా అనే గ్రంథాన్ని 13 భాగాలుగా రచించింది ఎవరు అంటే డయాఫాంటిస్ లేదా ఫాంటస్. ఇక్కడ కోడు బీజా కింద అండర్లైన్ చేశాను. బీజా అంటే ప్రతిసారి మీకు గుర్తు రావాల్సింది బిజీ అని. అర్థమెటికా కింద అండర్లైన్ చేశాను, 13 కింద అండర్లైన్ చేశాను, ఫాంటిస్ కింద అండర్లైన్ చేశాను. డయా అనేది యూజ్ చేయలేదు. కోడ్ చూడండి. అర్థమెటిక్స్ చేయడం 13 మందికి ఫాంటసీగా మారింది, అందరూ కూడా బిజీ అయిపోయారు. అర్థమెటిక్స్ చేయడం 13 మందికి ఫాంటసీగా మారింది, అందరూ కూడా బిజీ అయిపోయారు. అర్థమెటిక్స్ అనేది అర్థమెటికా నుండి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 13 భాగాలని ఇక్కడ 13 మందిగా రాయడం జరిగింది. ఫాంటసీ అంటే డయాఫాంటిస్. నెక్స్ట్ బిజీ అంటే బీజగణితం. ఓకేనా? నెక్స్ట్, మెన్సురేషన్ ఆఫ్ ద సర్కిల్ పుస్తకంలో వర్గమూలాల గురించి తెలిపిన రచయిత ఆర్కిమెడిస్. ఇక్కడ కోడ్ చూడండి. మెన్సురేషన్ ఆర్కిమెడిస్ అని రాశాను. మెన్సురేషన్ మేతో స్టార్ట్ అయింది, ఆర్కిమెడిస్లో కూడా మే ఉంది. సో మెన్సురేషన్ ఆర్కిమెడిస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ పుస్తకం ఎవరు రచించారు? రైజింగ్ ఆఫ్ ది స్టార్స్ పుస్తకం ఎవరు రచించారు అంటే హిప్పిక్లీస్. హిప్పిక్లీస్. ఇక్కడ కోడ్ చూడండి. హిప్పిక్లీస్ నుండి నేను కీస్ రాయడం జరిగింది. కీస్ ఇస్తే రైజింగ్ చేస్తా బండి. రైజింగ్ అనేది రైజింగ్ ఆఫ్ ద స్టార్స్ బుక్ అన్నమాట. కీస్ అంటే హిప్పిక్లీస్. 0 నియమాలు ఎవరు రచించారు? మన భారత గణిత శాస్త్రవేత్త మహావీర. ఎవరు? మహావీర. ఇక్కడ కోడ్ చూడండి. మహావీర, నియమాలు తప్పుగా రాసావు కాబట్టి నీకు 0 మార్క్స్ వేశాను. మహావీర, నియమాలు తప్పుగా రాసావు కాబట్టి నీకు 0 మార్క్స్ వేశాను. 0 నియమాలు అంటే 0 నియమాలు ఎవరు తెలిపారు? మహావీర తెలిపారు. నెక్స్ట్, 0ను ప్రవేశపెట్టి గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు అనేసి ఎవరన్నారు అంటే హార్డే అన్నారు. ఇక్కడ నేను బిగించారు కింద అండర్లైన్ చేశాను, హార్డే కింద అండర్లైన్ చేశాను. కోడ్ ఏంటి? హార్డ్గా బిగించు. హార్డ్ అంటే చాలా గట్టిగా అని అర్థం కదా, వస్తుంటుంది కదా. హార్డ్గా బిగించు అంటే గట్టిగా బిగించు అని అర్థం కింద ఇక్కడ నేను వాడడం జరిగింది. హార్డ్గా బిగించు అంటే మనం ఇప్పుడు ఒక వాక్యాన్ని మొత్తం గుర్తుపెట్టుకోవడం కన్నా
కొన్ని పదాలను చూసి ఐడెంటిఫై చేసే విధంగా గుర్తుపెట్టుకుంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది. వాక్యం మొత్తం గుర్తుపెట్టుకోవడం అంటే కష్టం. చాలామంది ఇలాగే చదువుతుంటారు. సో హార్డ్గా బిగించు. హార్డ్ అంటే హార్డే, బిగించు అంటే సున్నాను ప్రవేశపెట్టిన గణితానికి చుక్కానిని బిగించారు భారతీయులు అని ఎవరన్నారు? హార్డే అన్నారు. సో బిగించు అనేది వాక్యం నుండి తీశాను. నెక్స్ట్, ఆర్యభట్టీయం అనే గ్రంథంలో పాదాలు ఎన్ని? 4. ఆ పాదాలు ఏంటో నేను అంటే ఆ పాదాల్లో ఏ అంశాలు ఉన్నాయో చెప్పట్లేదు, శ్లోకాల కోసం మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆర్యభట్టీయం అనే గ్రంథంలో పాదాలు 4 ఉన్నాయి. ఫస్ట్ది గీతికా పాదం, ఇందులో 10 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ గణిత పాదం, ఇందులో 33 శ్లోకాలు. నెక్స్ట్ కాలపాదం, ఇందులో 25 శ్లోకాలు. నెక్స్ట్ గోళపాదం, ఇందులో 50 శ్లోకాలు అయితే ఉన్నాయి. వీటన్నిటితో కలిపి ప్రారంభం, ముగింపు, ఫలశ్రుతి ఈ శ్లోకాలతో కలిపి ఆ పైన తెలిపిన 4, అలాగే కిందన ప్రారంభ, ముగింపు, ఫలశ్రుతి వీటన్నిటితో కలిపి మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 121 శ్లోకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 121 అన్నదాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్య సినిమా. ఆర్యని ఎక్కడ నుండి తెచ్చాను అంటే ఆర్యభట్టీయంలో ఆర్యని తెచ్చాను. ఆర్య సినిమా టికెట్ 121 రూపాయలు. ఆర్య సినిమా ఒక టికెట్ 121 రూపాయలు, అంటే 121 శ్లోకాలు ఫైనల్ బుక్ మొత్తం కలిపితే అనేది నేను ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 4 గీతికా పాదం, గణిత పాదం, కాలపాదం, గోళపాదం ఇవి ఉన్నాయి కదా. వీటి నుండి శ్లోకాలను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నేను కోడ్ రాసి చూడండి. గీతిక గణితం బుక్ 33 రూపాయలు. సో ఈ 33 రూపాయలతో బుక్ కొనుక్కో. ఇంకా మిగిలిన డబ్బులతో ఖాళీకి 25 రూపాయలు ఇస్తే 50 గోళీలు కొనుక్కుంటాడు. ఇంకా అన్నీ అయిపోగా నీకు ఇంకా 10 రూపాయలు మిగులుతాయి. ఆ 10 రూపాయలు నువ్వే ఉంచేసుకో అనేసి వాళ్ళ మమ్మీ చెప్పింది అని గుర్తుపెట్టుకోండి. గీతిక అంటే గీతికా పాదం, లాస్ట్లో ఎంత మిగిలింది? 10 రూపాయలు మిగిలింది. సో గీతికకే ఉంచుకోమన్నారు కాబట్టి గీతికా పాదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 10 శ్లోకాలు ఉన్నాయి. గణితం బుక్ కోసం 33 రూపాయలు. ఇదిగో గణితం అంటే గణిత పాదం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 33 శ్లోకాలు ఉన్నాయి. సో 33. ఖాళీకి 25 రూపాయలు ఇచ్చాయి. ఖాళీ అంటే కాలపాదం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 25 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ 25 రూపాయలు ఇస్తే 50 గోళీలు కొంటాడు. గోళీలు అంటే గోళపాదం. గోళాన్ని నేను గోళీలు అని రాశాను. సో గోళపాదంలో ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. ఇంకా 10 రూపాయలు మిగిలింది. ఆ 10 రూపాయలు ఎవరికి ఉంచుకోమన్నారు? గీతికాకి ఉంచుకోమన్నారు. సో గీతికా పాదంలో ఎన్ని ఉన్నాయి అంటే 10 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 23rd చూసుకున్నట్టయితే భాస్కరాచార్య గ్రంథం ఏమిటి? సిద్ధాంత శిరోమణి. భాస్కరాచార్య గ్రంథం ఏంటి? సిద్ధాంత శిరోమణి. ఇది కూడా చాలాసార్లు నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇది కూడా కోడింగ్ అనేది రాయడం అయితే జరిగింది. భాస్కరాచార్యుడి దగ్గర సిద్ధాంతం అనే బుక్ కొంటా, నాకు మనీ ఇవ్వండి. భాస్కరాచార్యుల దగ్గర, భాస్కరాచార్యులు అంటే భాస్కరాచార్యులు నేమ్లోనే ఉంది. సో ఆ నేమ్ని యాస్టీస్గా రాశాను. అతని దగ్గర సిద్ధాంతం అనే బుక్ కొనుక్కుంటా. సిద్ధాంతం అంటే సిద్ధాంత శిరోమణిలో సిద్ధాంతం అని రాశాను నేను. నాకు మనీ కావాలి. బుక్ కొనాలంటే మనీ కావాలి కాబట్టి నాకు మనీ కావాలి, ఇవ్వండి అనేసి రాశాను. మనీ అంటే సిద్ధాంత శిరోమణి, లాస్ట్లో మనీ ఉంది కాబట్టి ఆ మనీని యూజ్ చేశాను. భాస్కరాచార్యుల దగ్గర సిద్ధాంతం అనే బుక్ ఉంది, నేను కొనుక్కుంటా, నాకు మనీ కావాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 24 బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఎవరు రచించారు? బ్రహ్మగుప్త. ఈజీగా గుర్తుంటుంది. బ్రహ్మతో స్టార్ట్ అయింది, అక్కడ కూడా పేరులో బ్రహ్మ అనేది ఉంది. సో బ్రహ్మ ఈజీగా గుర్తుంటుంది. ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు అంటే యూక్లిడ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఫాదర్ తన కిడ్కి జామెట్రీని నేర్పించాడు. ఫాదర్ తన కిడ్కి, ఫాదర్ ఆఫ్ ది జామెట్రీ నుండి ఫాదర్ అని రాశాను. యూక్లిడ్ ఆల్రెడీ ముందు చూసాను. క్లిడ్ నుండి నేను కిడ్ అనేది తీసుకున్నాను. ఫాదర్ తన కిడ్కి జామెట్రీని నేర్పించాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో బ్లాగ్ యొక్క లింక్ ఇస్తాను. ఈ నోట్స్ కావాలి అనుకుంటే అక్కడ ఫొటోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి చూసి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.